దట్ వన్ యానోయింగ్ ఎసిడిటీ ఆంటీ. ఏంటది, నా కొత్త ఫ్రిడ్జ్ కొన్నారట కదా? ఓ ఇదేనా? మేము మొన్న కొందాం అనుకున్నాం, దీనికన్నా కొంచెం పెద్దదే చూసాము. కాకపోతే రోజు బాగోలేదని చెప్పి మళ్ళీ ఉగాది తర్వాత కొందామని ఆగామన్నమాట. మేము ఎందుకన్నా పెద్దదే చూసాం. ఏ పాపకు మంచి సంబంధం వచ్చిందంట కదా, బాబు ఎన్ఆర్ఐలో చేస్తున్నాడంట కదా. వదిన ఇవాళ రేపు ఎన్ఆర్ఐలో పెద్దగా ఇబ్బందులు ఎక్కువ వదిన. ఎప్పుడేమవుతాయో, ట్రంప్ ఎప్పుడు పొమ్మంటాడో తెలియదు. మేము మా పాపకి అలాంటి సంబంధమే చూసాం, కానీ ఎప్పుడు సేఫ్టీ ఉండకపోవచ్చు అన్నట్టు మేము పంపించలేదు వదిన. ఏంటి వదిన, బాబుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట కదా, నిజమేనా? అసలు ఎప్పుడు పెద్దగా చదువుతున్నట్టే ఉండడు, ఎలా వచ్చిందో ఫస్ట్ ర్యాంకు? మా బాబు అయితే 24 గంటలు అలా కూర్చొని చదువుతూనే ఉంటాడు. యాక్చువల్లీ మీ బాబు కన్నా మా బాబు చాలా బాగా చదువుతాడు. అయినా అదేంటో లేండి, కాలం కలిసి రాదు. ఒక్కోసారి బాగా చదివిన వాళ్ళు కానీ చదవకపోయిన వాళ్ళకి బాగా మార్కులు వస్తుంటాయి. పోనీలేండి, మార్కులు అయితే వచ్చినాయి కదా, కంగ్రాచులేషన్స్. అదేంటి వదిన గారు, ఆ పక్కింటి ఆవిడ వాళ్ళ అత్తగారిని అలా సతాయించేస్తుంటుంది. అసలు నేనైతే మా అత్తగారిని పువ్వుల్లో పెట్టి చూసుకునేదాన్ని, ఒక్కరోజు కూడా ఒక మాట అనేదాన్ని కాదు. మా అత్తగారు చచ్చిపోయిన ముందు వరకు కూడా నా దగ్గరే ఉన్నారు. చచ్చిపోయేటప్పుడు కూడా నా చేతితోనే పంపిద్దామని ట్రై చేశాను, కానీ కుదరలేదు. అదేంటదినా, పెళ్ళికొడుకు మరి గొడ్డుగా బట్టలు వచ్చేసి నల్లగా కర్రీగా ఉన్నాడు. ఎలా చూసి చేసేసారు? ఏముందిలే, డబ్బులు ఉన్నాయని చూసి చేసేసి ఉంటారులే. అదే మేమైతే డబ్బులు అవి ఇవి చూడమమ్మ, మా పాపకి మంచోడా కాదా అనే చూస్తాము. కొంచెం బాగుండారు కదా వదిన చూడటానికి, మరీ ఎబ్బెట్టుగా లేడు. ఏంటదినా, అన్నయ్య గారి ప్రమోషన్ వచ్చిందంట కదా, మా వారికి వచ్చింది. అతనే ఎందుకులే ప్రమోషన్ అన్నట్టు ఆలోచిస్తున్నారు. అతనికి ట్రాన్స్ఫర్ కూడా ఇద్దాం అనుకుంటున్నారు, కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు మళ్ళీ ప్లేస్ మారడం అని. ఏంటదినా, కొత్త ఇల్లు కట్టుకున్నారంట కదా, మాకు చెప్పనే లేదు. ఓ ఒక్క ఫ్లోరేనా? నేను ఇంకా 2 ఫ్లోర్లు కట్టేస్తున్నారేమో అనుకొని కొంచెం కడుపులో మంటెట్టేసుకున్నాను. ఒక ఫ్లోరేనా? అయితే పర్వాలేదులే. ఎందుకంటే మేము అసలు ఇల్లే కట్టుకోలేదు కదా, మళ్ళీ మీరు కట్టుకోండి, మాకు జీవనం వల్ల అవుతుందినే. అదేంటదినా, చీర చాలా మంచి చీర పెట్టుకున్నట్టున్నామే. ఇది మొన్న 15,000 కాదు వదిన ఈ చీర. మొన్న నేను లక్కీ షాప్లో చూశాను, ఇది ఆఫర్లో 2,000కే ఇస్తున్నారంట కదా. పెద్ద కాస్ట్లీ ఏం కానట్టుంది.